హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్ బడి ఆదిత్య అండ్ దిస్ ఈజ్ యువర్ బడి ఆదిత్య కుమార్. అందరికీ నమస్కారం. అందరూ బానే ఉన్నారనుకుంటున్నా. అండ్ మీ ప్రిపరేషన్ కూడా బానే అవుతుందని ఐఎమ్ హోపింగ్. సో, లాస్ట్ 1 వీక్ నుంచి నేను కొంచెం కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల నేను ఎగ్జిట్ ఫార్మాలిటీస్‌లో ఉండిపోయి నేను కొంచెం వీడియోస్ చేయడానికి నాకు టైం దొరకలేదు. వీడియోస్ గానీ, లైవ్స్ గానీ. స్టార్టింగ్ ఫ్రమ్ మండే. ఎందుకంటే నాకు అనుకోకుండా ఒక శ్రీకాకుళం ట్రిప్ పడింది. నేను రేపెళ్ళాలి. రేపు వెళ్ళి నేను దేవుడు దర్శనంకెళ్ళాలి. అండ్ దాని తర్వాత వీలైతే రేపు ఈవినింగ్ లైవ్ పెడతా. లేదంటే మండే నుంచయితే రెగ్యులర్‌గా మనం లైవ్‌లో కలుద్దాం. ఎవ్రీడే అట్ 7 పీఎం. సో, ఎగ్జామ్ ముందు. అండ్ బిఫోర్ థాట్ ఏంటంటే ఇవాళ ఈ పర్టిక్యులర్ వీడియో స్పెషల్లీ ఫర్ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో చాలా అంటే చాలా కీ వచ్చాక చాలా అంటే చాలా వరస్ట్‌గా అనిపించింది నాకైతే. ఎగ్జామినేషన్ పేపర్ లెవెల్ గానీ ఇదంతా డిస్కస్ చేయాలనిపించింది. ఎందుకంటే యాక్చువల్‌గా ఇందులో జరిగిన రీజనింగ్ క్వెషన్స్ అందులో మ్యాథ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి, ఒకరోజు లైవ్‌లో క్వెషన్స్ అన్ని చేద్దామని నేను జస్ట్ సింపుల్‌గా నిన్న ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఊరికే క్వెషన్స్ చూస్తా ఉన్నా. చూస్తా ఉంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి తప్పులు వస్తానే ఉన్నాయి. సో, ఆ ఎర్రర్స్ ఏంటి? ఆ రాంగ్ క్వెషన్స్ ఏంటనేవి ఒకసారి చూద్దాం. ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. ఇలానే ఒకవేళ ఎగ్జామ్ గనుక జరిగితే సీజీఎల్ ఎగ్జామ్ కూడా ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. టైమ్, ఎనర్జీ అంతా వేస్ట్. స్టూడెంట్స్ లేదంటే యాస్పిరెంట్స్ టైమ్‌ని వాళ్ళు కరెక్ట్‌గా రెస్పెక్ట్ చేయట్లేదని అయితే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాత్రం. ఆ క్వెషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అవన్నీ వాటి గురించి. సో, ఫస్ట్ క్వెషన్ చూస్తే ఇదొక ఇన్‌పుట్, అవుట్‌పుట్ రీజనింగ్ క్వెషన్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ రీజనింగ్ క్వెషన్ వీటికి మన అప్రోచ్ ఎలా ఉండాలంటే, సో, ఇన్‌పుట్ ఒక స్ట్రింగ్ ఏదోకటి ఇస్తారు. అంటే ఒక సెంటెన్స్ గాని, లేదంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే నంబర్స్ అండ్ వర్డ్స్ ఒక ఆర్డర్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్టెప్ 1లో ఏమవుతుంది, స్టెప్ 2లో ఏమవుతుంది అవన్నీ మనం చూస్తున్నాం. సో, క్లియర్‌గా చూస్తే ఆహ్, ఇది స్టెప్స్ 1, 2, 3, 4, 5 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏమైంది 93 ముందుకొచ్చింది. అండ్ దెన్ ఫస్ట్ స్టెప్‌లో 93 అన్నిట్లికన్నా ఎక్కువుంది కాబట్టి అది ముందు వచ్చింది. ఆ తర్వాత బలూన్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత థర్డ్ స్టెప్‌లో సెకండ్ స్టెప్‌లో ఏమైందంటే బెలూన్ కదా! అంటే అన్ని వర్డ్స్‌లో ఫస్ట్ లెటర్ బలూన్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాస్తే. సో, బలూన్ ఫస్ట్ వచ్చింది. సో, స్టెప్ 3లోకి వచ్చేసరికి 93 తర్వాత 64 వచ్చింది. అండ్ స్టెప్ 4లోకి వస్తే 93 తర్వాత 64 బి తర్వాత యాక్చువల్‌గా కే రావాలి. కేఎల్ఎంఎన్‌ఓ రావాలి. కైట్ రావాలి. కానీ లెమన్ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో కూడా మనకు తెలీదు. అండ్ తర్వాత ఫిఫ్త్ స్టెప్‌లో మళ్ళీ 42, 37లో 42 వచ్చింది. ఆ తర్వాత కైట్, ఆరెంజ్ అని ఇచ్చారు. ఆ తర్వాత స్టెప్ 6లో 93 బలూను, 64 లెమన్, ఆరెంజ్, కైట్ అని ఇచ్చారు. సో, ఈ సీరీస్ మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేశారంటే ఆల్ఫాబెట్స్‌ని నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటంతట ఒకటి డిసెండింగ్ ఆర్డర్‌లో రాయడానికి ట్రై చేశారు. ఏది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే. ఓకే. సో, అండ్ ఆ తర్వాత వర్డ్స్‌నేంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఆహ్, పెట్టడానికి కూడా ట్రై చేశారు. సో, ఇవి ఇలా ఉన్నప్పుడు వాళ్ళిచ్చిన ఆన్సర్ చూడండి. ఎడిక్టివ్ ప్యాటర్న్‌లో ఇప్పుడు మనకు ఆన్సర్‌కి ఏదైతే వస్తుందో అందులో యెల్లో కలర్ అంటే కరెక్ట్ ఆప్షన్ అంట. ఒకవేళ అటెంప్ట్ చేయకుండా వదిలేసి మన కరెక్ట్ ఆప్షన్ ఏంటో తెలియాలంటే అది యెల్లో కలర్ అంట. సో, ఆ యెల్లో కలర్ చూస్తే నంబర్స్ డిసెండింగ్ లెఫ్ట్ అంట. నంబర్స్ డిసెండింగ్ లెఫ్ట్ అసలు ఎలా అయింది అసలు నాకు ఇప్పటికి అర్థం అవ్వలేదు. ఇక్కడ ఏమన్నాడంటే లార్జెస్ట్ నంబర్ టు ఫ్రంట్ దెన్ ఆల్టర్‌నేట్ వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద ఆర్గ్యుమెంట్ అరేంజ్‌మెంట్స్ అన్నారు. ఆ లాజిక్కే నాకసలు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వలేదంటే అసలు ఫస్ట్ స్టెప్స్ కరెక్ట్‌గా క్లియర్‌గా లేవు. ఎందుకంటే నంబర్స్ వరకైతే పర్ఫెక్ట్‌గానే ఉంది గానీ, అక్కడ వర్డ్స్ అయితే దానికి అసలు ఆర్డర్ అంటారు దాన్ని. బి తర్వాత ఎల్ వస్తదా? ఓ, కేనా? కాదు కదా! కేఎల్ఎంఎన్‌ఓ. బీకేఎల్‌ఓ రావాలి. ఇన్ కేస్ వాళ్ళనుకున్నదైతే. సో, అలా చూసుకున్నా గాని లేదు. ఇక్కడ ఏమిచ్చారు నంబర్స్ డిసెండింగ్ లెఫ్ట్ అంట. వర్డ్స్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంట. రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నా ఏది రావాలి? ఫస్ట్ ఆరెంజ్ రావాలి. తర్వాత లెమన్ రావాలి. తర్వాత కైట్ రావాలి. తర్వాత బలూన్ రావాలి. అది కూడా లేదు. సో, ఏది లేదు. ఈ ఆన్సర్ ఏది ఇచ్చారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనైతే నాకు క్లియర్‌గా క్లారిటీ అయితే లేదు. సో, ఈ క్వెషన్ అయితే నేను తప్పని అనుకుంటున్నా. అండ్ ఈ క్వెషన్ చూడండి. ఇది మరీ గమ్మత్తైన క్వెషన్. నేను ఒక్కసారి నా స్క్రీన్ సారీ దీన్ని పక్కన పెడితే క్వెషన్ ఏంటంటే ఒకసారి చూడండి క్వెషన్. 4 friends X, Y, Z and W each have some marbles. X gives Y
యాజ్ మెనీ మార్బుల్స్ యాజ్ హీ ఆల్రెడీ హ్యాస్. సో ఇప్పుడు ఎక్స్, వై, జెడ్, డబ్ల్యూ ఉన్నారు. ఫస్ట్ ఏమైందంట, ఎక్స్ వైకి మార్బుల్స్ ఇచ్చాడంట. ఎన్ని? వై దగ్గర ఎన్ని ఉన్నాయి అన్ని. సో అప్పుడు వై దగ్గర ఎన్ని ఉంటాయి? 2y. అలానే జెడ్కి గివ్స్ ట్వైస్ ద అమౌంట్ ఆల్రెడీ జెడ్ హ్యాడ్ అంట. అంటే జెడ్ ఉంటే వాడి 2z ఇస్తే వాడి దగ్గర 3z అయింది. డబ్ల్యూకి ఏమి ఇచ్చాడు? ట్రైస్ ద అమౌంట్ ఆఫ్ మార్బుల్స్ డబ్ల్యూ ఆల్రెడీ హ్యాస్. డబ్ల్యూకి 3w ఇచ్చాడు అంటే మనకి 4w వస్తుంది. ఓకే, సో ఇలా 4w వచ్చిన తర్వాత ఏమైంది? దెన్ డబ్ల్యూ గివ్స్ 1/6 ఆఫ్ ద మార్బుల్ టు వై అన్నాడు. సో డబ్ల్యూ దగ్గర 1/6 ఇచ్చాడంటే ఆయన దగ్గర ఎన్ని మిగులుతాయి? ఇంటూ 5/6. ఇంతే కదా డబ్ల్యూ దగ్గర మిగిలేవి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆఫ్టర్వర్డ్స్ ఎక్స్ గివ్ 10% ఆఫ్ ద మార్బుల్స్ హీ నౌ హ్యావ్ ఓన్ టు జెడ్ అండ్ 20% టు వై అన్నారు. సో ఎక్స్ మళ్ళీ వైకి జెడ్కి ఎంతో కొంత ఇచ్చారు. అలా ఒకవేళ పక్కన పెడితే డబ్ల్యూ దగ్గర మిగిలిన మార్బుల్స్ ఏంటి? 4w 5/6. లాస్ట్కి ఎన్ని మిగిలి అంట? ఫైనలీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ 50 మార్బుల్స్ ఈచ్ అన్నారు. సో 4w ఇంటూ 5/6 ఈక్వల్ 50 వేస్తే 2 2 5 1 2 3 డబ్ల్యూ దగ్గర ఆల్రెడీ 15 ఉన్నట్టు. ఓకే, డబ్ల్యూ 15 ఉంది, ఆప్షన్ ఒక్కటి లేదు. ఇది కూడా క్వశ్చన్ తప్పు, ఆన్సర్ తప్పు దీనికి. మనం సింపుల్గా 15 లెక్క పెడదాం. 15కి ఎక్స్ ఎన్ని ఇచ్చాడు? ఫస్ట్ ఎక్స్ అండ్ గివ్స్ డబ్ల్యూ ప్రైజ్ ద అమౌంట్ అన్నారు. 15 ఉంటే 15 3 45 మార్బుల్స్ ఎక్స్ డబ్ల్యూకి ఇస్తారనమాట. ఓకే, సో 15 45 ఇస్తే 60 మార్బుల్స్ ఇచ్చాడు మొత్తం. ఆ 60 మార్బుల్స్ ఎక్కడికి వెళ్ళినాయి? అవి కనబడట్లేదు అసలు. 60 మార్బుల్స్, ఆ 60 మార్బుల్స్ 1/6 ఇచ్చారు అంటే 10. సో డబ్ల్యూ దగ్గర యాక్చువల్గా 15 మార్బుల్స్ ఉండాలి, కానీ ఆ ఆప్షనే లేదు అసలు. సో ఇది కూడా తప్పు క్వశ్చన్. నన్ను అడిగితే ఇది తప్పు క్వశ్చనే, తప్పు ఆన్సరే. నాకు తెలియదు మరి సొల్యూషన్ ఏమైనా వచ్చిందంటేమో. ఓకే, ఇది ఒక తప్పు క్వశ్చన్. ఇంకోటి చూడండి, ఇది మరీ చండాలం. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఇన్పుట్ ఏమో బాక్స్ 5321 మొబైల్ 86 టైగర్ ఫ్యాన్ 39. వాట్ విల్ బి ద స్టెప్ 2 ఆఫ్ ద అరేంజ్మెంట్ అని. వాట్ విల్ బి ద స్టెప్ 2 అంటే ఎవరైనా ఏం చెప్తారు? స్టెప్ 2 అసలు అరేంజ్మెంట్ అంటే ఏ అరేంజ్మెంట్కి? స్టెప్ 1 ఇచ్చి స్టెప్ 2 పెట్టమంటే పోనీ ఏదో ఒక ట్రై చేయడానికి. అసలు స్టెప్ 1 కూడా ఇవ్వలేదు, స్టెప్ 2 డైరెక్ట్గా కనుక్కోమంటే హౌ అంటే వాట్? అసలు ఏమనుకుంటున్నారు అంటే ఏం కనుక్కోవాలి? ఎవరు కనుక్కోవాలి? ఎందుకు కనుక్కోవాలి? స్టెప్ 1 ఉంది, స్టెప్ 1 లేదు, జస్ట్ ఇన్పుట్ మాత్రమే ఉంది. కానీ మీరు కనుక్కోవాల్సిన స్టెప్ 2 ఏంటో నాకు ఇప్పటికీ లాజిక్ అర్థం అవ్వలేదు. ఈ క్వశ్చన్ కూడా ఎందుకు ఇచ్చారో తెలియదు, ఎందుకు తప్పైందో తెలియదు, ఎవరు రాశారు కూడా ఈ పేపర్ నాకు తెలీదు. ఏదో టెలిగ్రామ్ ఛానల్లో వస్తే తీసుకున్నాను ఈ పేపర్, చూస్తే ఇలా ఉన్నాయి మిస్టేక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది మరీ దారుణం. సందీప్ వాజ్ గివెన్ సమ్ మనీ బై హిస్ ఫాదర్ అండ్ హీ స్పెంట్ ఆల్ ఆఫ్ ఇట్ ఇన్ 6 షాప్స్. సో ఆయన 6 షాప్స్కి వెళ్ళాడు. లెట్స్ సే S1, S2, S3, S4, S5, S6 6 షాపులకి వెళ్ళాడు అనుకుందాం అండి. ఓకే, 6 షాపులకి వెళ్తే ఏమైంది? హీ స్పెంట్ 1 రూపీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ వాట్ హీ హ్యాడ్ వెన్ హీ ఎంటర్డ్. సో బేసిక్గా ఆయన దగ్గర ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయనుకుంటే, ఓకే, ఫస్ట్ షాప్కి S1 షాప్కి వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఖర్చు పెడతాడంటే x/2 + 1. ఓకే, ఇంత ఖర్చు పెడితే ఆయన దగ్గర ఎంత మిగులుతుంది? ఎక్స్లోంచి తీస్తే x/2 - 1 ఇది మిగులుతుంది. అలానే S2 దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఎంత ఉంది? x/2 + -1 అంటే ఇది ఎక్స్పెండిచరు, ఇది లెఫ్ట్ అనుకుంటే దీంట్లో హాఫ్ అంటే x/4 - 1/2 + 1 రూపీ అంటే x/4 + 1/2. x/4 + 1/2 ఇక్కడ ఖర్చు పడుతుంది. ఆయనకి ఎంత మిగులుతుంది? x/4 - 3/2. ఓకే, అలానే S3 దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ x/8 + 1/4 మిగులుతుంది. ఆయన అంటే ఖర్చు పెడతాడు. ఎంత మిగులుతుంది అంటే x/8 - 7/8. ఓకే, 7/4. S4 దగ్గరికి వెళ్ళినప్పుడు x/16 + 1/8 ఖర్చు పెడతాడు. అప్పుడు x/16 - 7/8 మిగులుతుంది ఆయన దగ్గర. అలానే S5 దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే షాప్ 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి x/32
ప్లస్ 1/16 ఖర్చు పెడతాడు. ఆయన దగ్గర ఏమో x/32 మైనస్ x/32 మైనస్ 15/16 మిగులుతుంది. అలానే ఫైనల్గా 6th షాప్కి వెళ్ళినప్పుడు x/64 ప్లస్ 1/32 ఖర్చు పెడతాడు. ఓకే, ఖర్చు పెడితే ఎంత మిగులుతుంది అంటే x/64 మైనస్ 63/32 మిగులుతుంది. ఓకే, ఆయన దగ్గర ఫైనల్గా మిగిలింది ఇది. ఓకే, ఆ సందీప్ అని ఆయన దగ్గర ఫైనల్గా మిగిలింది ఇది అనమాట. ఓకే, ఫైనల్గా ఎంత మిగిలింది? ఈ స్పెంట్ ఎంటైర్ అన్నాడు కాబట్టి ఈ కాంపనెంట్ ఏదైతే ఉందో మనకి ఇది 0 అవ్వాలి. అండ్ నేను చాలా ఫార్మల్గా చెప్పా, ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఇలా అవుతుంది. సో దీన్ని 0 చేస్తే ఏమైంది? ఒక 1 minute. సో ఇది లెఫ్ట్ ఓవర్ది ఆయన దగ్గర 0 ఉండాలి. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 126 వస్తుంది. ఇక్కడ కూడా 127 ఆన్సర్ ఇచ్చారు. మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు. ఓకే, సో ఇది కూడా మళ్ళీ తప్పే. అసలు ఏమో మరి ఎలా ఇస్తారో క్వశ్చన్స్ అయితే తెలీదు. ఇదైతే క్లియర్గా తప్పు. ఇది చూడండి, ఏ బర్డ్ కెన్ ఫ్లై, సమ్ బర్డ్స్ కెనాట్ ఫ్లై, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాలిక్యులేషన్ కెన్ బి కరెక్ట్ అన్నారు. ఓకే, ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై అంట. ఓకే, సమ్ బర్డ్స్ కెనాట్ ఫ్లై అంట. ఓకే, అసలు ఇది నాకు కెనాట్ ఫ్లై ఇది నాకు అసలు క్వశ్చన్ కరెక్ట్గా అర్థం అవ్వలేదు. ఓకే, అండ్ ఒకవేళ అర్థమైనా మనకి ఇది ఒక యాడెడ్ డిసడ్వాంటేజ్ అనుకుందాం. ఎందుకంటే హిందీ వాళ్ళు పేపర్ రాస్తారు, వాళ్ళు ఈజీగా ఏం చెప్తారంటే ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ క్వశ్చన్ మీరేమో 3:2 అంటున్నారు, 8 అంటున్నారు, మాకేం అర్థం అవ్వట్లేదు. సో క్లియర్గా మళ్ళీ ఎర్రర్. ఇది కూడా తప్పే. మరి ఎందుకు ఇచ్చారు ఈ క్వశ్చన్ ఎందుకు రాయాలి ఎవరైనా? నన్ను అడిగితే సీజీఎల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే గుడ్డిగా అయినా పర్లేదు పెట్టేయండి, ఏదైనా అనిపిస్తే అది పెట్టేయండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ తప్పు క్వశ్చన్స్. ఈ తప్పు క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇచ్చేస్తారు. సీజీఎల్ 2024లో జరిగిన సండే అది ఎన్ని క్వశ్చన్లు, 10 క్వశ్చన్లు ఆల్మోస్ట్ అలానే ఇచ్చారు. దానివల్ల రావాల్సిన వాళ్ళకి రాలేదు, గుడ్డిగా పెట్టిన వాళ్ళకి వచ్చినాయి. చాలా మంత్రాలు జరిగిపోయినాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం మీరు అటెంప్ట్ చేయకుండా రావద్దు. మనకేం మెడల్ ఇవ్వరు. అటెంప్ట్ చేసి వస్తే కనీసం మార్క్ అయినా వస్తాయి. సో అసలు ఇలా జరిగితే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రాయడానికి చిరాకు వస్తుంది. కానీ మనకి ఉద్యోగం కావాలి కాబట్టి, నిరుద్యోగంలో ఉండలేము కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే అటెంప్ట్ చేసి పారేయండి. అటెంప్ట్ చేస్తే వాళ్ళే మార్క్ ఇస్తారు. అంటే అంత దుస్థితికి ఏర్పడింది చూడండి, అసలు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇది ఇంకా హైలైట్ క్వశ్చన్ ఇది. ఓకే, మళ్ళీ నా స్క్రీన్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను పేపర్ చూసాక. ఇది చూడండి, ఇన్పుట్ ఇచ్చారు, ఏదో స్టెప్ 5 స్టెప్ 6 రాశారు. క్వశ్చన్ ఏమో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద అరేంజ్మెంట్. అడిగిందేమో లాజిక్, ఆన్సర్లో ఆప్షన్లో ఉండేదేమో స్టెప్ 3, 4, 5, 2 అంట. ఏంటి అసలు ఇది? ఎవరైనా ఇలా రాస్తారా అసలు క్వశ్చన్ పేపర్? ఇది ఏం క్వశ్చన్ అయ్యా ఇది? నాకు అర్థం అవ్వట్లేదు. లాజిక్ బిహైండ్ ద అరేంజ్మెంట్ అంటే ఎవరైనా మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసాం చూడండి, ఏదైనా నంబర్స్ని లేదంటే వర్డ్స్ని ఎలా అరేంజ్ చేశారు, అదేనా లాజిక్ అవుతుంది. కానీ స్టెప్ 5 లాజిక్ ఎలా అవుద్ది? ఇప్పుడు స్టెప్ 5 లాజిక్కా, స్టెప్ 3 లాజిక్కా? అది ఏంటది అసలు? ఇది కూడా తప్పు క్వశ్చన్. ఇది కూడా అటెంప్ట్ చేసిన అందరికీ వచ్చేస్తాయి. ఓకే, ఇది చూడండి, ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా తప్పు రీజనింగ్లో. నో పెన్స్ ఆర్ పెన్సిల్స్ అన్నారు. ఓకే, ఇది పెన్ అనుకుంటే నో పెన్స్ ఆర్ పెన్సిల్స్. ఓకే, ఆ తర్వాత ఏమన్నారు? సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అన్నారు. సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్. ఇక్కడ వరకు మనకి కరెక్టే కదా. అయితే కన్క్లూజన్స్ ఏమొచ్చాయి? సమ్ ఎరేజర్స్ ఆర్ నాట్ పెన్స్, అంతే కదా. ఏవైతే ఉన్నాయో సమ్ ఎరేజర్స్, ఏవైతే పెన్సిల్స్కి పెన్స్కి సంబంధం లేదు. అండ్ సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్ అన్నారు. ఓకే, సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అన్నారు. సో సమ్ ఎరేజర్స్ ఆర్ నాట్ పెన్స్. సో ఫస్ట్ కన్క్లూజన్ కరెక్టే. సెకండ్ కన్క్లూజన్ ఏంటి? నో పెన్స్ ఆర్ ఎరేజర్స్ అన్నారు. నో పెన్స్ ఆర్ ఎరేజర్స్ అంటే చెప్పలేం, ఇది సర్టెన్గా చెప్పలేం కాబట్టి కన్క్లూజన్ 2 నాట్ ఫాలోస్. కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే నెయిదర్ 1 నాట్ 2 ఫాలోస్ అంట. 1 అసలు ఎందుకు ఫాలో కాదని ఇప్పటికీ అర్థం అవుతుంది. 1 ఫాలోసే, ఖచ్చితంగా ఫాలోస్. ఎందుకంటే సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అన్నారు. ఓకే, సో ఇవి ఖచ్చితంగా పెన్స్ కాదు. సో కాబట్టి అక్కడ సమ్ ఎరేజర్స్ ఆర్ నాట్ పెన్స్ అనేది కరెక్ట్ కన్క్లూజన్.
ఇది కూడా ఎందుకు తప్పిచ్చారో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఇది కూడా మళ్ళీ యాడ్ ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏంటిది? ఇలాంటి చూసినా మరీ చాలా దారుణం. వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ది అరేంజ్మెంట్ అన్నారు. ఇన్పుట్ ఇచ్చారు, డ్యాన్స్, యాపిల్, జీబ్రా, కైట్ అని. చూడండి, స్టెప్ ఫస్ట్ ఏమైంది? ఫస్ట్ జీబ్రా వచ్చింది. ఓకే, తర్వాత యాపిల్ వచ్చింది, తర్వాత డ్యాన్స్, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఆర్డర్లో పెట్టారు. ఆ తర్వాత జీబ్రా, యాపిల్ అలా ఉంచారు, బాటిల్ ముందుకు తెచ్చారు, డ్యాన్స్, కైట్, ఫ్యాన్. ఆ తర్వాత జీబ్రా, యాపిల్, బాటిల్, డ్యాన్స్, ఫ్యాన్, కైట్. ఇలా ఉండేటప్పుడు మనకి అసలు అరేంజ్మెంట్ ఎక్కడైనా వచ్చిందా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ అయితే ABCDFK లాస్ట్లో జీబ్రా రావాలి, అది రాలేదు. ఓకే, కొన్ని డిసెండింగ్ అంటే జెడ్ రావాలి, తర్వాత K రావాలి, తర్వాత F, తర్వాత D, తర్వాత B, తర్వాత A రావాలి. ఓకే, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఓకే, డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విత్ వన్ వర్డ్ అరేంజ్మెంట్ ఈచ్ స్టెప్ అంట. ఈచ్ స్టెప్ వరకు కరెక్ట్. ప్రతి స్టెప్లో ఒకదాని ముందుకు తెస్తున్నారు, ఒకదాని ముందుకు తెస్తున్నారు, అది వరకు కరెక్ట్. డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటి? డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే జెడ్ నుంచి ఏకి వెళ్ళాలి. జెడ్ నుంచి ఏకి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ స్టెప్లో జీబ్రా నువ్వు ముందుకు ఇచ్చావంటే సెకండ్ స్టెప్లో ఎవరు రావాలి? కైట్ నెక్స్ట్ రావాలి, కానీ రాలేదు. ఇక్కడ ఇది 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 కరెక్ట్ అని ఇచ్చారు వాళ్ళు. ఎల్లో కలర్ దాంట్లోనే కరెక్ట్ అని ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్? తప్పు. మళ్ళీ క్వశ్చన్ తప్పు. ఓకే, చూడండి, ఆయన ఎవరు పాపం డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నారు. లెఫ్ట్ టు రైట్ డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఇది కూడా తప్పే. అసలు పాపం ఆయన, నాకు తెలిసినంత వరకు ఆయన ఏదో పెడదాంలే అని పెట్టినట్టు ఉన్నాడు ఆయన. అంటే అక్కడ అసలు ఒక ఆర్డర్లే రాలేదు. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి అన్ని ZABDFK, అది ఏ ఆర్డర్? జెడ్ నుంచి ఏకి వెళ్తే డిసెండింగ్ ఆర్డర్ అంటారు, ఏ నుంచి జెడ్కి వెళ్తే అసెండింగ్ ఆర్డర్ అంటారు. అక్కడ ఏ నుంచి జెడ్కి వెళ్ళలేదు, జెడ్ నుంచి ఏకి రాలేదు, వెళ్ళకపోగా జెడ్ నుంచి ఏకి కానీ ఏ జెడ్కి కానీ వెళ్ళకపోగా అక్కడ ఆప్షన్లో ఏమో డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇస్తారు. డిసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎక్కడైంది అసలు? అది మళ్ళీ ఇది కూడా తప్పే. చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఎంతవరకు చూసి, అంటే ఇది ఇంకో షిఫ్ట్ అనుకుంటా, ఇది ఇంకో షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, ఇంకా నాకు చిరాకు వచ్చింది అనమాట. బాబోయ్, చాలా అంటే చాలా తప్పులు ఉన్నాయి. ఇలా ఎంచుకుంటూ ప్రతి షిఫ్ట్లో చూస్తే ఇంకా బోల్డెన్ తప్పులు వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ అన్ని చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, CGL ఎగ్జామ్ కూడా, లేదంటే CHXL ఎగ్జామ్కైనా, నెక్స్ట్ జరిగే SSC ఎగ్జామ్స్కైనా సరే ఎడిక్విటీ కానీ మనకు వెండర్ ఉంటే ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఫార్మాట్ మాత్రమే వాళ్ళు కన్ఫిగర్ చేస్తారు. ఓకే, అండ్ క్వశ్చన్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఇది ఏఐపీయింగ్ కాబట్టి. సో ఇవన్నీ మళ్ళీ తప్పులు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే నేను అంత నమ్మడానికి లేదు. నేనే ఇప్పుడు సడన్గా మరి పర్టికులర్గా చెప్తా చూడండి. ఈ డాక్యుమెంటే, ఏదైతే డాక్యుమెంట్ నేను ChatGPTకి ఇన్పుట్గా ఇచ్చి ఇందులో పర్ముటేషన్ కాంబినేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాను క్వశ్చన్స్ని. ముచ్చగా అంటే 3 క్వశ్చన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసింది, కానీ నేను అందులో చూసాను ఒక షిఫ్ట్లోనే 3-4 క్వశ్చన్లు ఉన్నాయి. సో అంత రిలయబుల్ కాదు. ఎవరు బిగ్ చేస్తున్నారో కూడా తెలీదు, ఏం చేస్తుందో కూడా తెలియదు AI. సో దాని మీద వదిలేస్తున్నారు, అదేమో ఇలాంటి తప్పులు వేస్తుంది. క్వశ్చన్ ఒకదాన్ని, ఆప్షన్ ఒకదాన్ని తీస్తే ఏం ప్రయోజనం? తప్పు, మళ్ళీ అక్కడ తప్పు. ఖచ్చితంగా ఏదైతే వెండర్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారో, నెక్స్ట్ 3 months అంటున్నారు, 180 days అంటున్నారు, దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలి. ఖచ్చితంగా తీసుకురావాలి. SSC ఎగ్జామ్ ముందుకు రావాలి. సారీ, అండ్ వెండర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఎందుకు చేంజ్ అవ్వాలి అనుకున్నామంటే, TCS వాళ్ళు 100% రైట్ కాకపోవచ్చు, కాకపోతే వాళ్ళ దాంట్లో క్వశ్చన్స్ తప్పులు చాలా తక్కువ కొన్ని ఉన్నాయి. 2024 ఎగ్జామ్షన్ ఇస్తే 2024 Tier 2 ఎగ్జామ్షన్ ఇస్తే ఇప్పటివరకు ఇన్ని క్వశ్చన్ మిస్టేక్లు అయితే ఎక్కడ లేవు. వీళ్ళు జరిపిందే ఇంకా 2 ఎగ్జామ్ 3 ఎగ్జామ్. ఇంకా వాళ్ళు అసలు యాక్చువల్గా Phase 13 కీ రిలీజ్ చేయట్లేదు. అది రిలీజ్ చేస్తే ఇంకా రాడ్ అయిపోద్ది, చాలామంది బయటకు వస్తారు. చాలా తప్పులు ఉండే ఉంటాయి అందులో ఖచ్చితంగా, అందుకే వాళ్ళు రిలీజ్ చేయట్లేదు అని అయితే నాకు ఖచ్చితంగా నమ్మకం. సో మళ్ళీ నార్దర్న్లో ఉండే టీచర్స్ అందరూ మళ్ళీ ప్రొటెస్ట్ అంటున్నారు, చలో ఢిల్లీ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు, ఏమవుద్ది అనేది అసలు ఎవరికీ తెలియదు. ఓకే, అండ్ ఏమో అబ్బా, ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏదో చేశారు, అంటే ఖచ్చితంగా ఫైట్ చేయడానికి అందరూ వెళ్ళారు, కానీ ఆ తర్వాత ఇష్యూ మళ్ళీ వేరే ట్రాక్ అయిపోయింది. అందరు టీచర్లు వచ్చారు, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకున్నారు. కొంతమంది వెళ్ళారంట, కొంతమంది వెళ్ళలేదంట. సో లోపలికి వెళ్ళిన వాళ్ళ మీద బయట వాళ్ళు కొంచెం ఇలా మాట్లాడడం, వాళ్ళు మళ్ళీ రిటాలియేట్ అవ్వడం. అసలు ఫస్ట్ స్టూడెంట్స్కి ఇదంతా అనవసరం, ఆస్పిరెంట్స్కి ఇదంతా అనవసరం. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి యూట్యూబ్లో వాటిలో పెట్టి
మళ్ళీ అందరిని అటెన్షన్ గ్రాబ్ చేసి మిమ్మల్ని చదవకుండా చేస్తున్నారు. సో, మీరు మనకి ఎలాగో ఈ హిందీతో అంత పట్టింపు ఉండదు కాబట్టి స్కిప్ చేయండి అలాంటి వీడియోస్ వస్తే. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తే వేరు. నోటిఫికేషన్ రాకుండా ఎవరు అఫీషియల్‌గా డిక్లేర్ చేయరు ఎవరు. సో, నోటిఫికేషన్ మీద రిలే అవుతాం మనం. అది కాకుండా ఇంకేదైనా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి తీసేయండి పక్కకి. అసలు రాంగ్ క్వెషన్స్ వచ్చినా ఒక్కొక్కసారి చూడండి. ఎందుకంటే ఏ క్వెషన్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తది. నేను ఢిల్లీకెళ్ళాను, ఆయన ఇలాగన్నాడు, ఈయన ఇలాగన్నాడు అదంతా మనకు అనవసరం అసలు. ఇలానే చేస్తున్నారు అవన్నీ. సో, దయచేసి రిక్వెస్ట్ టు ఎస్ఎస్‌సి ఏంటంటే రిఫార్మ్స్ తీసుకురావాలి. అది కూడా మంచిగా తీసుకురావాలి. ప్యాటర్న్ చేంజ్ అవ్వడం అంటే వెండర్ చేంజ్ అవ్వాలి. మీరు పాత వెండర్‌నే తెస్తారో లేదంటే కొత్త వెండర్ తీసుకొస్తారో ఎవరో ఒకళ్ళని ఖచ్చితంగా ముందుగా తీసుకురావాలి. వాళ్ళు కరెక్ట్‌గా క్వెషన్ పేపర్ సెట్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అంతా 3-4 ఇయర్స్, 5-6 ఇయర్స్ ఒక ఎగ్జామ్ పైన కూర్చుంటున్నారంటే కనీసం వాళ్ళ టైంకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలాంటి క్వెషన్ పేపర్స్ తయారు చేసి మనం కానీ వదులుతున్నాము అంటే స్టూడెంట్స్ పైన అంటే మీకు కనీసం టైం మీద గానీ, స్టూడెంట్స్ పైన గానీ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు. మీరు ఒక ఆనరబుల్ చైర్‌లో కూర్చునేటప్పుడు ఎస్ఎస్‌సి లాంటి ఒక రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి చైర్మన్స్‌గా ఉండేటప్పుడు, లేదంటే అంత పెద్ద పొజిషన్స్ ఉండేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరిగితే మాత్రం అది చాలా అంటే చాలా తప్పు. మీరు చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నారని మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు గానీ, చాలా అంటే చాలా మంది జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. వెరీ, వెరీ, వెరీ రాంగ్. ఇన్ని క్వెషన్స్ తప్పైతే ఓడలు బళ్ళవ్వచ్చు, బళ్ళు ఓడలవ్వచ్చు. సో, ఎవరు ఏంటనేది ఏమీ తెలీదు. సో, దయచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బోర్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. యాక్చువల్లీ